మావిగల్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. విజయవాడ, గుంటూరు ఎలాగ అభివృద్ధి చెందిన నగరాలే. మచిలీపట్నం పోర్టుతో ఇప్పుడు అభివృద్ధి చేసుకోవచ్చు. అక్కడ పోర్టుని అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ మన గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే ఈ రోడ్లన్నిటికీ కూడా రోడ్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసుకుంటూ డెవలప్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతోనే మన రాజధాని నిర్మాణం అవుతుంది, ప్రత్యేకంగా నిర్మించక్కర్లేదు. అందులో ఒక విషయం గమనించాలి, ఈ కూటమి నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి ఉలికిపాటి కారణం ఏంటంటే అమరావతి అన్నది ఒక పెద్ద మ్యాజిక్ అనేసి భూతల స్వర్గం అని చూపించారు, ఇన్ని లక్షల ఖర్చులని చూపించారు. ఇప్పుడు మావిగన్ అనగానే మీరు గమనించారా, మావిగన్ అంటే మావిగన్లోనే అమరావతి కూడా ఉందండి. ఈ అమరావతి కూడా అందులోనే. అమరావతి ఒక 29 నగరాలకే పరిమితం చేద్దాం అనుకున్నారు, ఇది 10 జిల్లాల వరకు విస్తరించి ఉంది కదా. ఇన్ని జిల్లాల ప్రజలకు లబ్ధి జరుగుతుంది, రాష్ట్ర ప్రజలందరికీ లబ్ధి జరుగుతుంది.